నమస్తే, నా పేరు చంద్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, ఏవైతే వరుస పెట్టి అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నాం బెట్టింగ్ గేమ్స్ గురించి, ఇవంతా కూడా లాస్ట్ వరకు వచ్చేసింది. ఇంకే ఇబ్బంది పెట్టేది ఏమీ లేదు. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, మన ఛానల్ ఏదైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో, మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అవేర్నెస్ వీడియోస్ కానీ వస్తూ ఉంటాయి. ఈ అవేర్నెస్ వీడియోస్ అయితే 2-3 డేస్లో అయిపోద్ది. అదేవిధంగా ఇంకా రెగ్యులర్గా మనకి మూవీ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ వరుస పెట్టి వస్తూ ఉంటాయి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. సో ఈ వీడియో మాత్రం జస్ట్ మిమ్మల్ని ఇసుకించకుండా ఏ విధంగా ఉండదు. ఏదైతే కొంచెం ఎక్కువగా విస్తీర్ణంగా మాట్లాడుతున్నాం అది మీకు ఉపయోగపడదు. అవేర్నెస్ వీడియోస్ అంటే జస్ట్ ర్యాండమ్గా మాట్లాడతాం కాబట్టి అది పెద్ద ఉండదు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొన్ని పాయింట్స్ అయితే తీసుకున్నాను, ఒక 5 పాయింట్స్ అయితే తీసుకున్నాను. ఓన్లీ స్టూడెంట్స్ సంబంధించిందే. స్టూడెంట్స్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఒక ఐదు పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అవేర్నెస్ సంబంధించింది అయ్యి ఉండొచ్చు అనుకోండి. ఎందుకంటే ఎంత అవేర్నెస్ అనేది మీ లోపల ఉంటే కనుక, దృఢ సంకల్పం ఉంటే కనుక, గట్టిగా బలం ఉంటే కనుక, నేను చెయ్యగలను, నేను చెప్పగలను, నేను మాట్లాడగలను, నేను డబ్బులు సంపాదించగలను, నేను దాయగలను అని గట్టిగా మీరు పేషెంట్గా గట్టిగా మీరు అనుకుని సంకల్పించుకొని మీరు చేయగలను, చేసి తీరుతాను అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ వీడియో అయితే మీకు అందుతుంది. డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చుతుంది. సో అందుకే స్టూడెంట్స్కి మరీ ముఖ్యంగా ఈ చిన్న ఇంట్రో అయితే మీకు ఇచ్చాను. గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఈ 5 పాయింట్స్ అయితే మీకు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫర్దర్గా కొన్ని పాయింట్స్ అయితే యాడ్ చేసి నేను ఇంకో వీడియోస్ అయితే చేస్తాను సెపరేట్గా. సో ఫస్ట్ 5 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఎడ్యుకేషనల్ జర్నీ అయితే జరుగుతుంది కదా. ఈ ప్రక్రియలో మనకి స్టడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్గా 8th, 9th, 10thలో మనకి 10th అనేది పబ్లిక్ కాబట్టి ఖచ్చితంగా 10th అనేది చాలా క్రూషియల్ పార్ట్. అందులో మనకి కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, లేదంటే మ్యాథ్స్ కానీ, లేదంటే ఇంగ్లీషు, తెలుగు లేదా సాంస్క్రిట్, అదేవిధంగా హిందీ ఉంటే హిందీ, అదేవిధంగా సోషల్ సైన్స్ కానీ, సైన్స్ కానీ, అన్ని వైవిధ్యంగా బయోటెక్నాలజీ బయాలజీ కానీ, ఈ విధమైన ప్రక్రియ అయితే, ఈ విధమైన స్టడీస్ అయితే ఉంటాయి కదా. సో ఈ విధమైన స్టడీస్ ఉన్నప్పుడు, సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు, లాంగ్వేజెస్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం అన్నిటికీ సరిసమానంగా న్యాయం చేస్తాం. ఎందుకంటే అల్టిమేట్గా ఆ న్యాయం చేసిన దాంట్లో రిఫ్లెక్ట్ అయ్యేది ఎక్కడ? మన మార్క్ షీట్లోనే. మనం ఏదైతే క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చో, ఆ ఆన్సర్ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ షీట్లో రాస్తామో అదే మనం అక్కడ రిఫ్లెక్ట్ చేసినట్టు అవుతాం. దాంతోపాటు రిఫ్లెక్షన్ అనేది మనకి ఓవరాల్గా వచ్చేది సర్టిఫికేట్లో. సో అట్లా ఏంటంటే, స్టడీస్ అనేవి ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోండి, వినండి. డౌట్స్ వస్తే టీచర్స్ని అడగండి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అవసరమైతే 5 సార్లు 10 సార్లు అడిగి తెలుసుకుని నేర్చుకోండి. అది బండగుర్తుగా పెట్టుకోండి. ఎడ్యుకేషన్ అనేది నెగ్లెక్ట్ చేస్తే, వాళ్ళు తిడుతున్నారు కదా అని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేస్తే అంతమించి చేసేది ఏమీ లేదు. మీరు ఒకవేళ తిడుతున్నారు కదా, వాళ్ళని ఇబ్బంది పెడతాం ఎందుకని చెప్పేసి మీరు ఓన్ రీసెర్చ్ చేయగలిగితే ఒక సెపరేట్ బుక్ పెట్టుకుని రాసుకోండి. నాకు ఈ పాయింట్ అర్థం కాలేదు అని చెప్పేసి ఒక పాయింట్ అయితే రాసుకోండి. ఆ పాయింట్స్ ఆ బుక్లో రాసుకొని ఇంటికి వెళ్ళి రీసెర్చ్ చేసి మీరు చెప్తున్నాను. ChatGPTలో, ఏఐలో, లేదంటే మెటా ఏఐ కానీ, లేదంటే ఇంకేదైనా గ్రాక్ కానీ, ఇంకేదైనా సరే, డీప్సీక్ కానీ, ఇంకేదైనా సరే, మీరు ఏ అయితే వాడద్దు. ఓన్లీ న్యాచురల్ రీసెర్చ్ అయితే చేయండి. బై బుక్స్ ద్వారా చేయండి. బుక్స్ ద్వారా చేస్తే మీకు ఒక పర్టికులర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. దాంతోపాటు ఐస్ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. ఎంతసేపు సెల్ ఉంది అని చెప్పేసి సెల్ వాడితే మాత్రం మీ ఐస్ ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే టీనేజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఫోన్ ఎడిక్షన్ అనేది ఉంటుంది. ఆ ఫోన్ ఎడిక్షన్ కంట్రోల్ చేసుకోవాలంటే డెఫినెట్గా మీరు బుక్స్ని అయితే రిఫర్ చేయండి. అవసరమైతే లైబ్రరీకి వెళ్ళి మరి తెచ్చుకొని లేదంటే అక్కడైనా ఉండి కూర్చుని రీసెర్చ్ చేసి ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్లో రాసుకోండి. అవి బాగా ప్రిపేర్ అవుతూ ఉండండి, రిఫర్ చేస్తూ ఉండండి. చేస్తూ ఉండగా ఏమవుతుందంటే, అవి అయితే పర్టికులర్గా సబ్జెక్ట్ కానీ ఆ పాయింట్స్ కానీ ఉన్నాయో అది అల్టిమేట్గా మీ లైఫ్లో ఉపయోగపడవచ్చు, లేదంటే మీ ఎగ్జామినేషన్లో ఉపయోగపడవచ్చు. స్టడీస్కి ఎప్పుడూ కూడా వాల్యూ ఇవ్వండి. అదేవిధంగా ఏంటంటే, ప్రతి సబ్జెక్ట్ కానీ, ప్రతి లాంగ్వేజ్ కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి కొంచెం కృషి చేయండి. దాంతోపాటు నేను అంత బ్యాడ్ అయితే కాదు, ఫ్రెండ్స్తో కూడా మీరు ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఓన్లీ స్టడీస్ మీద ఫోకస్ చేయాలని కాదు, దాంతోపాటు ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేయండి. దాని తర్వాత ఏంటంటే స్కిల్స్. మీరు ఏవైతే 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, లేదంటే బీటెక్ కానీ చేస్తున్నారో
వరుస పెట్టి ఇంతగా నేను 10th వరకు చెప్పాను. ఇంటర్ సబ్జెక్ట్స్ అయినా సరే, డిగ్రీ సబ్జెక్ట్స్ అయినా కానీ, బీటెక్ సబ్జెక్ట్స్ అయినా కానీ మీరు అన్నీ కూడా ఓవరాల్గా కవర్ చేయండి. అదేవిధంగా స్కిల్స్ ఈ 3 ఏవైతే చేస్తున్నారో 10th, ఇంటర్, బీటెక్ లేదా డిగ్రీ ఇవన్నిటికి కూడా మీకు మెయిన్ సబ్జెక్ట్స్ కానీ లాంగ్వేజ్ కానీ చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా మనకి స్కిల్స్ అనేవి కూడా అవసరం. ఏవైతే మనం కోర్స్ చేస్తున్నామో లేదా ఫార్మసీ అయినా, మెడిసిన్ అయినా, ఇంజనీరింగ్ అయినా, లేదంటే బీఎస్సీ, బీకామ్, బీఏ, ఇంకేమున్నాయి ఎంపీసీఎస్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కేటగిరీ వీటికి అన్నిటికి కూడా మీరు పర్టికులర్గా మీరు స్కిల్స్ అయితే నేర్చుకోవాలి. అంటే దాని రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది, కోర్సెస్ యొక్క రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది, మీకు పర్టికులర్ జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్కి తగ్గట్టుగా మీకు రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి మీకు పర్టికులర్ జాబ్ అయితే ఉంటుంది, మీకు కోర్స్ చేసేదాన్ని బట్టే జాబ్ ఉంటుంది. ఏదైతే మీకు జాబ్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన స్కిల్స్ మీరు అవుట్కమ్లో చేయండి. అంటే ప్యారలల్గా చేయండి. ప్యారలల్గా చేస్తే ఏమవుతుందంటే ఒక నాలెడ్జ్ అనేది మీరు ఖచ్చితంగా డెవలప్ చేసుకునే వాళ్ళు అవుతారు. దాంతోపాటు గ్రౌండ్ లెవెల్లో కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే, నాలెడ్జ్ని ఎక్వైర్ చేస్తే డెఫినెట్గా మీకు ఒక విధమైన నాలెడ్జ్ని అయితే, హ్యూజ్ నాలెడ్జ్ని అయితే గ్రౌండ్ లెవెల్లో హ్యూజ్ లెవెల్ నాలెడ్జ్ నేర్చుకుంటే ఏమవుతుందంటే ఈజీగా మనం మాట్లాడగలం. దాంతోపాటు ఏదో భయంగా ఉండేటట్టు కాకుండా కొంచెం ధైర్యంగా, దృఢంగా, గట్టిగా, సాలిడ్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఏది తప్పు, ఏది ఒప్పు, దాంతోపాటు నష్టం జరుగుతుందా, ఒప్పు జరుగుతుందా, అదేవిధంగా ఎవరైనా మోసం చేస్తున్నాం, మోసం చేయట్లేదా, నీతి నిజాయితీ ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో తెలుస్తాయి. స్కిల్స్ చేస్తూనే ప్యారలల్గా మీకు వాల్యూస్ కూడా అర్థమైపోతాయి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసినప్పుడు. సో అట్లా ఏంటంటే మీ జాబ్ రిలేటెడ్ ఏవైతే స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు చాలా యూనిక్గా నేర్చుకోండి. చాలా యూనిక్గా నేర్చుకుంటే ఏమవుతుందంటే మీకు డెఫినెట్గా గ్రౌండ్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. దాంతోపాటు స్కిల్స్ యొక్క గ్రౌండ్ లెవెల్లో మీరు నేర్చుకున్నప్పుడు ఈ 2 ప్యారలల్గా నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకునే వాళ్ళు అవుతారు. సో అట్లా ఏంటంటే స్కిల్స్ అనేవి మీకు జాబ్ రిలేటెడ్గా ప్యారలల్గా చేయండి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మూడోది ఎర్నింగ్ మనీ. సో ఈ స్కిల్స్ అన్ని నేర్చుకునేది ఎందుకు, జాబ్ చేయడానికే కదా. సో జాబ్ చేస్తున్నప్పుడు మీకు అల్టిమేట్గా మనీ అనేది జనరేట్ అవుద్ది, మీ పాకెట్లోకి వస్తుంది, మీ అకౌంట్లోకి వస్తుంది. ఆ వచ్చిన మనీని ఏం చేస్తారు, అనవసరమైన ఖర్చులు చేయకుండా పొదుపు చేయండి, ఇన్వెస్ట్ చేయండి. అవసరమైతే 2 అకౌంట్స్ తీసుకోండి. ఒక అకౌంట్ మీరు జనరల్ మెయింటెనెన్స్ చేయండి, అంటే శాలరీ క్రెడిట్ అవుతుంది కదా, అంటే శాలరీడ్ అకౌంట్ ఒకటి ఉంటుంది, పర్సనల్ అకౌంట్ ఒకటి మెయింటైన్ చేయండి. ఎప్పుడైతే శాలరీడ్ అకౌంట్ నుంచి మీరు పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి మనీని సేవ్ చేస్తూ ఉండండి. ఒక 2-3 months, 5 months, 1 year సేవ్ చేసిన తర్వాత ఇంత అమౌంట్ అయితే బల్క్ అమౌంట్ అయితే అవుతుంది కదా, ఆ అమౌంట్ని మీరు ఏ విధంగా అయితే సేవ్ చేశారో ఒక 1 year, 2 years, 3 years ఆ బల్క్ అమౌంట్ని మీరు ఒక విధంగా ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇన్వెస్ట్ చేసే ప్రక్రియ కూడా మీరు తెలుసుకోవాలి. ట్రేడింగ్ యాప్స్ ఉన్నాయి కదా, బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి, లోన్ యాప్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి లోన్ తీసుకుని మరి ఇంకేదైనా డబ్బులు పెంచి తర్వాత కట్టుకోవచ్చులే అనే ఉద్దేశం కూడా ఉంటుంది. సో ఇటువంటి అన్నీ కూడా చేయకండి. ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తారంటే మీరు డబ్బులు మనకి మల్టిపుల్ టైమ్స్ అయ్యేది చెయ్యండి. అంటే ఇంటూ టైమ్స్ 2-3 times 10 times అయ్యే టైప్లో మీరు చెయ్యండి. షార్ట్ టైంలో ఎప్పుడు కూడా ఇన్కమ్ అనేది లేదంటే సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ షార్ట్ టైంలో మీకు డబుల్ అవ్వదు, ట్రిపుల్ అవ్వదు, లేదంటే హ్యూజ్ లెవెల్లో 10x times అయితే అవ్వదు. సో డెఫినెట్గా ఏంటంటే ఒక 10 years 20 years మీకు టైం పెట్టుకొని డెఫినెట్గా ఆ టైంలో నేను అచీవ్ చేయగలను అని చెప్పేసి ఇప్పటి నుంచే మీరు అనవసరమైన ఖర్చులు చేయకుండా ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ సేవ్ చేయండి. సేవ్ చేసిన డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు ఇన్వెస్ట్మెంట్లో కూడా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది, మీకు ఇప్పుడు శాలరీ ఒక 30,000 అనుకోండి, దాన్ని ఇప్పుడు 60,000 మీరు ప్రమోట్ అయ్యారనుకోండి జాబ్లో, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇంటూ 2 times చేయండి. ఇన్వెస్ట్మెంట్లో 60,000 అయితే శాలరీ వస్తుంది కదా, ఇప్పుడు 30,000 శాలరీ, మళ్ళీ ఇంకోటి 30,000 శాలరీ యాడ్ అయింది, 60,000 అయింది కదా. ఆ 60,000ని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లో ఫస్ట్ మీరు 30,000 కడతారు, మళ్ళీ ఇంకో 30,000 యాడ్ చేయండి, అప్పుడు 60,000 కట్ అవుతుంది. ఆ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది. ఆ అమౌంట్ మార్కెట్ ప్రైజెస్ని బట్టి, మార్కెట్ షేర్ని బట్టి మీకు ఒక విధంగా మీరు మల్టిపుల్ టైమ్స్లో మీకు డబ్బు అనేది ఇంక్రీజ్ అవుతుంది, డెవలప్ అవుతుంది. అదేవిధంగా
రేపు 10 ఇయర్స్ 20 ఇయర్స్లో 30 ఇయర్స్లో 40 ఇయర్స్లో 50 ఇయర్స్లో మీరు ఎక్కువ అమౌంట్ అయితే వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ అయినా అయిపోవచ్చు. మీరు అది సేవ్ చేసిన అమౌంట్ అయితే అప్పుడు మీరు కార్ ఏంటి, ఇల్లు ఏంటి, బైక్ ఏంటి, మ్యారేజ్ ఏంటి, అసెట్స్ ఏంటి, గోల్డ్ ఏంటి, మీ ఇష్టం. అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు అన్నీ కూడా కొనుక్కోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. కానీ ఇందులో ఫ్లా పాయింట్ ఏంటంటే ఫ్లాలెస్గా ఏముండదు, ఒక ఫ్లా అయితే ఉంటుంది. అది ఏంటంటే తప్పు లేకుండా ఉండదు, ఒక తప్పు అయితే ఉంది. అదేంటంటే ఏజ్ అనేది మనం ఎక్కువగా ఎంజాయ్ చేయలేం. బట్ ఏంటంటే ఏదైతే కొంచెం శాలరీ వస్తుందో కొంచెం ప్యారలల్ ఉద్యోగం చేయండి, ప్యారలల్ జాబ్, ఇంకో సెకండరీ జాబ్ చేయండి. అంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఆ ప్యాసివ్ ఇన్కమ్ని మీరు ఎంజాయ్ చేయడానికి వాడుకోండి, అంత మించి చెప్పేది ఏం లేదు. ఎప్పుడు కూడా యాక్టివ్ ఇన్కమ్ని ఈ విధంగా ఇన్వెస్ట్ చేయండి. ప్యాసివ్ ఇన్కమ్ని మీరు ఎంజాయ్ చేయడానికి వాడుకోండి. ఎంజాయ్ చేసే దాంట్లో కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. నేనైతే వరుస పెట్టి వీడియోస్లో చెప్తున్నాను, రెగ్యులర్ వీడియోస్లో అవేర్నెస్ వీడియోస్ చెప్తున్నాను. 4 అయితే ఉంటాయి, కలికాలం 4 అయితే మిమ్మల్ని నాశనం చేసే ఉంటాయి. ఒకటి ఏంటి, జోదం, ఇంకోటి మద్యం, ఇంకోటి జీవహింస, 4వది అది అమ్మాయిలకు సంబంధించిన రిలేటెడ్, మీకు ప్రీవియస్ వీడియోలో అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఈ 4గిట్లకి మీరు ప్యాసివ్ ఇన్కంలో వేస్ట్ చేసుకుంటే మిమ్మల్ని ఏమీ చేయలేం. ఎందుకంటే అంతకుమించి వేస్టేజ్ ఇంకేమీ ఉండదు. ఎందుకంటే మీ ప్యాసివ్ ఇన్కమ్ మీద అయితే ఓవర్గా ఖర్చు పెడుతున్నారో అది యాక్టివ్ ఇన్కమ్ మీద కూడా పడవచ్చు. మీ మైండ్ ఎఫెక్ట్ అనేది. ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటారంటే ఇంట్లో సరుకులకి లేదంటే ఇంకేదైనా వాటికి మీరు ఉపయోగించుకోండి. మీకు సంబంధించి పర్సనల్గా తెలుసు కదా, వాటికి ఉపయోగించుకోండి. యాక్టివ్ ఇన్కమ్ని ఈ విధంగా ఇన్వెస్ట్ చేయండి. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే అల్టిమేట్గా ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్లో మీకు 30 ఇయర్స్లో కానీ ఒక మంచి అమౌంట్ని అయితే మీరు చూస్తారు మీ అకౌంట్లో, మీ పోర్ట్ఫోలియోస్లో. అప్పుడు మీకు మంచి ఏంటి ఈ బెట్టింగ్ యాప్స్లో ఇచ్చేంత కిక్ కూడా ఇవ్వదు మీకు అప్పుడు చూసుకున్నప్పుడు 10, 20, 30 ఇయర్స్లో చూసినప్పుడు. సో అట్లా ఏంటంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే విధంగానే ఈ వీడియో ఉందనుకుంటున్నాను. సో తప్పకుండా మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా కామెంట్ లైకే చేయటం కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ 3 పక్కన పెడితే మీకు అల్టిమేట్గా చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో అదేవిధంగా జాబ్ చేస్తున్నారో అందరూ కూడా తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఒకటే. ఎప్పుడూ కూడా వ్యసనాలకి దూరంగా ఉండండి. ఈ చెప్పిన 4గిటికి ఆ 4గిట్లకి దూరంగా ఉండండి. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ని 2 సంపాదించుకోండి. జీవితం హ్యాపీగా ఉంచుకోండి. మీకు నచ్చింది తినండి, మీకు నచ్చినట్టు ఉండండి, హ్యాపీగా ఉండండి. యాక్టివ్ ఇన్కమ్ని మెయింటైన్ చేస్తూ ఉండండి. దాన్ని ఇంటూ 2 times, ఇంటూ 3 times పెంచేలాగా మీరు వర్క్ అయితే చెయ్యండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు 30,000 60,000 అని ఏదో ర్యాండమ్గా చెప్పాను. మీకు 1,00,000 రావచ్చు, 2 లక్షలు రావచ్చు, 3 లక్షలు రావచ్చు. అలా వచ్చిన అమౌంట్ని మీరు ఈ విధంగా మీరు ఇన్వెస్ట్ చేయండి. చేస్తే మీకే ఉపయోగం. అది ఏవైతే చాలామంది సెలబ్రిటీస్ని చూస్తామో సెలబ్రిటీస్ లెవెల్లో మనం కూడా స్టేటస్ని అయితే పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఈ రోజుల్లో కోరుకునేది ఏంటి, సెలబ్రిటీ లెవెల్లో మనం కూడా ఉండాలని కోరుకుంటారు. అలాంటి కోరిక నెరవేరాలంటే మరి ఏంటి, వాళ్ళకైనా టైం పట్టింది. వాళ్ళకి 10 ఇయర్స్ 20 ఇయర్స్ పట్టింది. అదేవిధంగా మనకు 10 ఇయర్స్ 20 ఇయర్స్ పడుతుంది. బట్ మనం ఎక్కడ లోపం ఏంటంటే ఖర్చు పెట్టేస్తున్నాం. ఆ ఖర్చు పెట్టే తత్వాన్ని పోగొట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఊరు వెళ్దాం అన్నారు కదా, ఫ్రెండ్స్ బయటికి వెళ్ళి తిందాం అన్నారు కదా, అదేవిధంగా ఇంకేవో మనకి ఆకలిగా ఉంది, లేదంటే కొత్త బట్టలు, లేదంటే ఆ షూ బాగుంది, ఈ ప్యాంట్ బాగుంది, ఈ షర్ట్ బాగుంది, ఈ షర్ట్స్ బాగున్నాయి, లేదంటే ఈ వస్తువులు బాగున్నాయి, ఈ వస్తువులు బాగున్నాయి, ఈ వస్తువులు బాగున్నాయి అని చెప్పేసి మీరు వేస్ట్ చేసుకుంటే ఎవరు ఏం చేయలేరు. సో అట్లా ఏంటంటే కొంచెం కంట్రోల్ చేసుకోవాలి, తప్పదు. అది ప్యాసివ్ ఇన్కంలో మీరు ఒక 10,000 వచ్చిందనుకోండి, ఆ 10,000 ఎలా కుదించి మీరు ఖర్చు పెట్టాలో నేర్చుకుంటే ఆ ప్యాసివ్ ఇన్కంలో కూడా మీకు మిగులుద్ది. సో అట్లా ఏంటంటే వే ఆఫ్ ప్లానింగ్ మీద ఉంటుంది. ఇండివిజువల్ పర్సనాలిటీ పట్ల మనకి వే ఆఫ్ ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్లో మీకు తెలిసిపోతుంది. ఈ విధంగా ఇంతసేపు వీడియో చేసినా కానీ మీరు నేర్చుకోకపోతే ఇంక చెప్పేది ఏం లేదు. ప్రతి ఒక్కరు నేర్చుకోండి, ఇంతకు మించి నీకు చెప్పేది ఏం లేదు. నేను ఇలాగే ఉన్నాను కాబట్టి చాలా హ్యాపీగా అయితే నేను బెట్టింగ్ యాప్స్, నాకు బెట్టింగ్ యాప్స్ ఆడటమే రాదు. బెట్టింగ్ యాప్స్ ఎప్పుడు కూడా ఇన్స్టాల్ చేయలేదు. ట్రేడింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేయలేదు. ట్రేడింగ్ యాప్స్ నేను ఎప్పుడు కూడా ట్రేడింగ్ చేయలే.
అదేవిధంగా ఇంకోటి ఏంటంటే లోన్ యాప్స్. నాకు డబ్బులే అవసరం లేదు, ఇదిగా నేనేం కొనుక్కోను, నాకు అవసరం లేదు. నాకు అవసరం ఉన్నప్పుడు నాకు ఏదైనా అవసరం ఉంటే దానికి ఖర్చు పెట్టుకుంటాను, కానీ అంతకుమించి ఇంకేం లేదు. సో అట్లా ఏంటంటే మ్యాక్సిమం నేనేం కొనుక్కోను. కనీసం నా దగ్గర ట్రైపాడ్ కూడా లేదు. జస్ట్ ఫోన్ ఒకటి కొనిచ్చారు, ఆ ఫోన్లో వీడియోస్ తీస్తున్నాను. రేపు యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులతో కూడా నేను ఒక ట్రైపాడ్, ఒక మంచి కెమెరా కొందామని ట్రై చేస్తాను. సో అట్లా మీరు కూడా వే ఆఫ్ థింకింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటే కనుక డెఫినెట్గా మీరైతే సక్సెస్ అవ్వడానికి సువర్ణ అవకాశం అయితే ఉంటుంది. నా ఎగ్జాంపుల్ అయితే మీరు అవాయిడ్ చేసినా పర్లేదు, మీ పట్ల ఎగ్జాంపుల్ మాత్రం ఎగ్జాక్ట్గా నీట్గా ఎప్పుడైతే ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఇంతవరకు చెప్పానో ఎగ్జాక్ట్గా మైండ్లో పెట్టేసుకోండి. అవసరమైతే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ కూడా మీరు ఓన్గా చేసుకోండి. అదే గుడ్గా ఫాలో అవ్వాలని చెప్పట్లా, మీరు మీకు ఓన్గా రీసెర్చ్ చేసుకొని, ఎందుకంటే మీ ప్రిమిసెస్ మీ థింకింగ్ లెవెల్ ఏ విధంగా ఉంటుందో నాకు తెలియదు కదా. సో మీ థింకింగ్ లెవెల్ బట్టి, మీ యొక్క కాంపౌండ్ యొక్క లెవెల్ బట్టి మీ జనరేట్ చేసుకోండి, ఒక వే ఆఫ్ ప్లాన్ని జనరేట్ చేసుకున్న దాన్ని బట్టి మీరు సక్సెస్ అయితే అవ్వండి. అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మనం మన ఫాదర్స్ కానీ మన గ్రాండ్ ఫాదర్స్ కానీ మనం ఏ విధంగా చూసామో వాళ్ళందరూ కూడా ఒక సక్సెస్ లీడింగ్లో ఉన్నారు. జాబ్స్ కానీ లేదంటే వ్యాపారాలు కానీ వాళ్ళు చేసుకున్నారు. మరి మన తరం వచ్చేసింది కదా, మన తరం వచ్చినప్పుడు డెఫినెట్గా మనం సెటిల్ అయితే అవ్వాలి కదా. సో అట్లా ఏంటంటే మనం కూడా కష్టపడాలి. ఈజీగా సెల్ ఫోన్ వచ్చింది, టీవీ వచ్చిందని చెప్పేసి చాలామంది కూర్చొని ఏ విధంగా కదలట్లా. దానివల్ల ఏమైంది, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే మాట్లాడే తీరు కానీ రావట్లా. బెరుగ్గా భయంగా మాట్లాడుతుంది. ఇప్పటికీ నాకు కూడా భయం, కెమెరా చూస్తుంటే భయంగా మాట్లాడుతున్నాను నేను కూడా. అంటే మీరు ఏ విధంగా కామెంట్ చేస్తారు, తిడతారా లేదంటే పొగుడుతారా, ఇవన్నీ కూడా నాకు తెలీదు. సో అట్లా ఏంటంటే కొంచెం భయంగా చేసినా కానీ చాలా జాగ్రత్తగా చేయాలి. నా పాయింట్, నా కంటెంట్ చెప్పాలని చెప్పేసి కష్టపడి అయితే మీకు చెప్పడం జరిగింది. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో అయితే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి చెప్పేది ఇదే. స్టూడెంట్స్ కోసమే అనుకోండి ఈ వీడియో, ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళే కదా నెక్స్ట్ స్టడీస్ అయిపోయిన, స్కిల్స్ అయిపోయిన తర్వాత జాబ్ చేరతారు కాబట్టి మ్యాక్సిమం జాబ్ నుంచి స్టార్ట్ అవుతుంది అసలు కథ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కొంతమంది అమ్మాయి అని చెప్పేసి లవ్ అని చెప్పేసి అంటారు, ఇవన్నీ కూడా దూరంగా ఉండండి. జస్ట్ మీరు మైండ్లో ఒక్కటే పెట్టుకోండి, రాక్ సాలిడ్గా పెట్టుకోండి. మనీని ఎర్న్ చేయాలి, 10, 20, 30 ఇయర్స్లో డబ్బులు కోటీశ్వరుని అవ్వాలని పెట్టుకోండి. ఏం పెట్టుకోండి, గోల్ పెట్టుకోండి. సక్సెస్గా ఖచ్చితంగా రీచ్ అవుతారు, సక్సెస్ అవుతారు, అందులో నో డౌట్ అంటారు. సో అది ఫ్రెండ్స్ వాళ్ళకి వీడియో అయితే. సో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి. దాంతోపాటు మీకు ఇక్కడ వరకు చూసానని చెప్పేసి, నేను ఇక్కడ వరకు చూసానని చెప్పి కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.